హాయ్ హలో నమస్తే. నిన్నటి రోజున రేవంత్ రెడ్డి ప్రభుత్వం సింగరేణి కార్మికులకు దసరా బొనాంజా పేరుతోటి మరి ఇక్కడ లాభాల వాటాను గత సంవత్సరం ఏదైతే 32% ఉన్నదో దాన్ని 33%కి పెంచి మరి 796 కోట్ల రూపాయలను మరి ఇక్కడ దసరా కానుకగా బోనస్ను లాభాల వాటాను పంచబోతున్నామని చెప్పి అట్టహాసంగా ప్రకటించింది. మరి ఇందులో మరి కార్మికులకు అంత అత్యుత్సాహం పొందే అంటే 1% పెంచిండు అని చెప్పి ఉత్సాహం పొందే అంత అంశం ఏమన్నా ఉన్నదా అని అంటే మరి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల లాభాల వాటాల్లో భారీగా కోత విధించి మరి వాళ్ళకే ఇంకో 1% పెంచినామని చెప్పి వాళ్ళను మరి ఇక్కడ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నది. మరి అదేవిధంగా ఇక్కడ మరి గుర్తింపు సంఘంగా ఉన్నటువంటి ఏఐటీసీ కూడా పూర్తిగా కాంగ్రెస్కు లొంగిపోయి మరి వేడుక చూస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. అందులో భాగంగానే సింగరేణి కార్మికుల లాభాలకు సర్కార్ పంగనామం చోద్యం చూస్తున్న గుర్తింపు సంఘం అని చెప్పి మరి దీనికి సంబంధించి ప్రత్యేకంగా మరొక బులెటిన్ను తోటి మీ ముందుకు రావడం జరిగింది. అసలు ఈ పంగనామం ఏంది, మరి సింగరేణి సంస్థ పంగనామం దాని కార్మికుల లాభాల వాటాకు సర్కార్ పంగనామం ఏంది, దానికి సంబంధించి మరి ఇక్కడ గుర్తింపు సంఘం ఏం చేస్తుందనే విషయాన్ని కనుక మనం ఒకసారి గమనించినట్టయితే గతంలో ఏదైతే 98-99 ఆర్థిక సంవత్సరం నుంచి మరి సింగరేణి కార్మికులకు సింగరేణి సంస్థ అప్పటికే మరి బఫర్ జోన్లోకి వెళ్ళి పూర్తి స్థాయిలో మరి నష్టాల్లో కూరుకుపోయిన సమయంలో అప్పుడున్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మరి ఇక్కడ కార్మికులకు లాభాల్లో వాటా చెల్లిస్తామని చెప్పి మరి లాభాలకు తీసుకురావడం కోసం అనేక సంస్కరణలు ప్రైవేటీకరణ కూడా చంద్రబాబు నాయుడు హయాంలోనే ప్రారంభమైంది. ఆ ప్రైవేటీకరణకు తోడు సింగరేణి కార్మికులందరూ కూడా కలిసికట్టుగా లాభాల్లోకి తీసుకురావాలని చెప్పి ఆ రోజు 10% లాభాలు ఇస్తానని చెప్పి ప్రకటించి మరి అప్పటి నుంచి లాభాల వాటా మరి కార్మికులకు అందజేయడం అనేది క్రమంగా జరుగుతూ వస్తున్నది. అది 10% నుంచి మరి కాంగ్రెస్ హయాంలో ఏదైతే 10 సంవత్సరాల కాలంలో వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి కాంగ్రెస్ని తీసుకొచ్చిన తర్వాత ఆ తర్వాత కూడా కొనసాగింపుగా 20% వరకు పెంచుకుంటూ వచ్చింది. ఆ తర్వాత వచ్చిన మరి ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని మరింత పెంచుకుంటూ లాస్ట్ 2022-23 ఆర్థిక సంవత్సరంలో దాన్ని 32%కి పెంచి మరి కార్మికులకు వచ్చిన నికర లాభాన్ని పూర్తి స్థాయిలో నికర లాభంలో నుంచి మరి వాటాను ప్రకటించింది. గత సంవత్సరం చూసుకున్నట్టయితే 2222 కోట్లు మరి సింగరేణి సంస్థ లాభాన్ని ఆర్జిస్తే అందులో నుంచి 32% బేషరతుగా 711 కోట్లను ఇక్కడ కార్మికులకు పంపిణీ చేయడం జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్టయితే మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ కార్మికులకు పంగనామం పెట్టడానికి మరి ఇక్కడ ఏదైతే కొత్త ప్రాజెక్టులకు మరి పెట్టుబడి పెట్టడం కోసమని 2289 కోట్లను పక్కన పెట్టింది. ఏదైతే లాభాల వాటాలో నుంచి 4701 కోట్ల లాభం వస్తే 2289 కోట్లను పక్కకు పెట్టి 2412 కోట్ల రూపాయలను మరి పంపిణీ చేసింది. అందులో 33% అని చెప్పి 796 కోట్లను మరి ఇక్కడ లాభాల వాటాగా ప్రకటించింది. మరి లెక్కన ఒక్కో కార్మికునికి 1,90,000 వస్తూ ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో 1,70,000 వచ్చినాయి అని చెప్పి చెప్తా ఉన్నది. మరోవైపు మరి ఇక్కడ చూసుకున్నట్టయితే కార్మికులకు సుమారు 755 కోట్ల రూపాయలు మరి ఇక్కడ కార్మికులకు పంచాల్సిన సొమ్మును మరి ఇక్కడ పక్కన పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదంతా కూడా మరి ఏదైతే గతంలో 98-99లో లాభాల వాటా ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు మరి కొత్త ప్రాజెక్టులు ఏవి చేపట్టలేదా ఆ ప్రభుత్వాలు అని అంటే అవన్నీ కూడా కార్మికులకు లాభాల వాటా పంచిన తర్వాత మిగిలిన లాభాలలో నుంచి మరి కొత్త ప్రాజెక్టులు పెడితే ఇప్పుడు మాత్రం ప్రభుత్వం మరి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త సంస్కృతికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా మరి ఏదైతే 2289 కోట్లను పక్కన పెట్టి ఇక్కడ కార్మికులకు రావాల్సిన లాభాల్లో పెద్ద ఎత్తున కోతను విధించిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. కాంగ్రెస్ పార్టీ చూసుకున్నట్టయితే 6 గ్యారంటీల పేరుతోటి మరి అధికారంలోకి వచ్చింది, 420 హామీలు ఇచ్చింది, అనేక సంక్షేమ కార్యక్రమాలకు మరి ఇక్కడ పెద్దపీట వేస్తానని చెప్పి మరి పెన్షన్లు డబుల్ చేస్తా అని, కళ్యాణ లక్ష్మికి అదనంగా తులం బంగారం ఇస్తా అని, ప్రతి మహిళకి 2500 ఇస్తామని చెప్పి ఏ విధంగా అయితే వాళ్ళ కుచ్చుటోపి పెట్టిందో న్యాయంగా కార్మికులకు రావాల్సిన వాటాలో నుంచి కూడా ఇక్కడ కుచ్చుటోపి పెట్టిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. గతంలో చూసుకున్నట్టయితే సింగరేణి సంస్థలో
2014-15 సంవత్సరంలో 55 మిలియన్ టన్నుల మరి ఉత్పత్తి లక్ష్యంతో 52% సాధించింది. అప్పుడు ఆ తర్వాత మరి అక్కడి నుంచి చూసుకుంటే 23-24 కష్టపడికి 70 మిలియన్ టన్నుల ఉత్పత్తిని మరి ఇక్కడ టార్గెట్గా పెట్టుకొని మరి 70 మిలియన్ టన్నులు కూడా సాధించిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ లెక్కన చూసుకున్నట్టయితే కోల్ ప్రొడక్షన్ 2022-23లో చూసుకుంటే 67 మిలియన్ టన్నులు ఉంటే మరి 23-24లో 70 మిలియన్ టన్నులు. అదేవిధంగా కోల్ డిస్పాచెస్ చూసుకున్నట్టయితే మరి 2022-23లో 66.69 ఉంటే 69.86 డిస్పాచ్ అయింది ఇక్కడ ఈ ఆర్థిక సంవత్సరంలో. మరి అదేవిధంగా ఓబీ రిమూవల్ చూసుకున్నట్టయితే మరి ఇక్కడ 410 మిలియన్ క్యూబిక్ మీటర్లు మరి 2022-23లో చూస్తే 2023-24లో 422.5% అధికంగా పెరిగింది. అదేవిధంగా ఓవరాల్గా ఇప్పుడు కోల్ గ్రాస్ సేల్ కనుక చూసుకున్నట్టయితే 33,011 కోట్లు మరి ఇక్కడ నికరంగా బొగ్గు అమ్మింది 2022-23లో. ఈసారి 37,560 కోట్ల బొగ్గును సింగరేణి సంస్థ విక్రయించింది. దాంతో గతంలో ఏదైతే 2022-23లో 2,222 కోట్ల లాభం మరి ఆర్జించింది సింగరేణి సంస్థ, ఈ సంవత్సరం 4,701 కోట్లను ఆర్జించింది. మరి గత సంవత్సరం చూసుకున్నట్టయితే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 2,222 కోట్లకు మరి ఇక్కడ 32% తోటి 711 కోట్లను మరి కార్మికులకు పంపిణీ చేస్తే ప్రతి వ్యక్తికి యావరేజ్గా ప్రతి కార్మికునికి 1,70,000 రూపాయలు వచ్చినాయి. మరి ఈరోజు 33% తోటి ఇక్కడ 4,701 రూపాయి ఒక 1000 ఇక్కడ పంచాల్సి ఉన్నాయి. 4,701 రూపాయలను మరి కోట్లను కోట్లు పంపిణీ చేయాల్సి ఉంటే 2,289 కోట్లను ఇక్కడ పక్కన పెడతా ఉన్నది. 4,701 కోట్ల రూపాయల నుంచి 2,289 కోట్లను పెట్టుబడుల కోసం అని మరి ఇక్కడ రిజర్వ్ చేసి పెట్టి 2,412 కోట్లను మాత్రమే పంపిణీ చేసి 796 కోట్లను పంపిణీ చేస్తూ ఉన్నాం. ప్రతి కార్మికునికి 1,90,000 రాబోతా ఉన్నాయని చెప్తా ఉన్నది. మరి కానీ ఇదే 33% కనుక నిజంగా పంపిణీ చేసినట్టయితే ప్రతి కార్మికునికి మరి ఇక్కడ 796 కాదు 1,551 కోట్ల రూపాయలు ఇక్కడ పంపిణీ చేయాలి. మరి ఒక్కో కార్మికునికి సుమారు 3,70,000 రూపాయలు మరి పంపిణీ అయ్యేది ఉండే. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా కార్మికుల లాభాల వాటాను మరి పక్కకు పెట్టలేదు. గతంలో కూడా చూసుకున్నాం, కొన్నిసార్లు తెలుగుదేశం ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి నికర లాభాలను తగ్గించి చూపిస్తుందనే ఆరోపణలు విన్నాం. కానీ మరి ఈ రకంగా దాని పెట్టుబడుల రూపంలోటి కార్మికులకు సంబంధించి 755 కోట్లు ఈ 2,289 కోట్లు ఏదైతే ఉన్నదో అందులో నుంచి 755 కోట్లను పక్కకు పెడతా ఉన్నది. గతంలో చూసుకున్నట్టయితే 99-99ల మరి అక్కడి నుంచి ప్రారంభమైంది లాభాల వాటా అనేది. అప్పుడు 10% మరి లాభాల వాటాతోటి 121 కోట్ల లాభం వస్తే 12.8 కోట్లు కార్మికులకు పంపిణీ చేసిరు. 2000 సంవత్సరంలో 300 కోట్లు వస్తాయి 30 కోట్లు. అదేవిధంగా 2000 కోట్లు 85 కోట్లకు 8.5 కోట్లు. ఈ లెక్కన 2002-2003 ఆర్థిక సంవత్సరంలో 1% పెంచిండు. మరి 1% పెంచిన తర్వాత 417 కోట్లకు 45.57 కోట్లు చేసిండు. ఆ తర్వాత సంవత్సరం 12% చేసిండు. ఆ తర్వాత 2006-07లో 15% పెంచింది లాభాల వాటా. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే అప్పుడు 63.83 కోట్లకు గాను 15%కి 9.57% మరి ఇక్కడ పంపిణీ చేసిండు. అదేవిధంగా మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం 16% పెంచిండు 176 కోట్లకు 28.19 కోట్లు. ఆ తర్వాత 2011-12లో 17%కి పెంచిండు. అప్పుడు 359 కోట్లు లాభం వస్తే 61 కోట్లను మరి కార్మికులకు పంపిణీ చేసిండు. 12-13లో కూడా 400 కోట్ల లాభం వచ్చింది. అప్పుడు 18%కి పెంచింది కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం. దాంతో మరి ఇక్కడ 71.63 కోట్లను కార్మికులకు పంపిణీ చేసిండు. 2013-14లో కూడా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వమే 20% చేసింది. అప్పుడు 418 కోట్లకు 83 కోట్లను మరి కార్మికులకు పంపిణీ చేసిండు. తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014-15లో 21%, 15-16లో 23, 16-17లో 25, 17-18లో 27, 18-19లో 28, అదేవిధంగా 20-21లో 29, 21-22లో 30%,
22-23లో 32% తోటి మరి లాస్ట్ ఇయర్ 2222 కోట్లకు 700 కోట్ల రూపాయలు మరి ఇక్కడ పంపిణీ చేయడం జరిగింది. ఈ లెక్కన మరి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం అన్నీ కూడా ఇక్కడ ఈ రకంగా కార్మికులకు మరి పెంపుకుంటూ నికర లాభాల నుంచి ప్రతి పైసాను కూడా కార్మికులకు పంపిణీ చేసింది. కానీ ఒక్క రూపాయి కూడా మరి ఇక్కడ ఏది పెట్టుబడుల రూపంలో పక్కకు పెట్టలేదు. మరి ఇక్కడ సింగరేణి కార్మికులకు దసరా బోనాన్ని అన్నారు, 33% పెంచినామని చెప్పిండ్రు. అదేవిధంగా కొత్తగా కాంట్రాక్ట్ కార్మికులకు కూడా మేము 5,000 రూపాయల చొప్పున మరి ఇవ్వబోతున్నామని చెప్తా ఉన్నారు. మరి 25,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉంటారు. 25,000 ఇంటూ 5,000 వేసుకున్నట్టయితే 12,50,00,000 అంటే 755 కోట్లను పక్కన పెట్టుకొని కార్మికులను మభ్యపెట్టడానికి ఇక్కడ 12.5 కోట్లు మరి ఇక్కడ కాంట్రాక్ట్ కార్మికులకు ఇస్తా ఉన్నాం. గతంలో చరిత్రలో లేని విధంగా మేము కాంట్రాక్ట్ కార్మికులకు కూడా బోనస్ ఇస్తున్నామని చెప్పి మరి ఇది మొత్తం కూడా డైవర్షన్ చేసి ఇక్కడ కార్మికులకు రావాల్సిన 755 కోట్ల నికర లాభాన్ని ఇక్కడ ప్రభుత్వం అట్టే పెట్టుకుంటా ఉన్నది. వీటన్నిటిని ఏం చేస్తుందా అని అంటే మొన్న చూసినాం రాజీవ్ సివిల్స్ పథకం అని చెప్పి సింగరేణి డబ్బులు తీసుకుపోయి మరి ఇక్కడ సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్లకు ₹1,00,000 చొప్పున పంపిణీ చేసింది. అది కూడా సింగరేణి కార్మికుల బిడ్డలు మరి వాళ్లకు క్రిమి లేయర్ పరిధిలోకి రారని చెప్పి వాళ్ళకు మాత్రం ఇవ్వకుండా బయట వాళ్ళకి ఇచ్చిన పరిస్థితిని చూడొచ్చు. ఈరోజు కార్మికుల పైసలన్నింటినీ కూడా మరి దోపిడీ చేసి కార్మికులను నయవంచన చేస్తూ ఉంటే మరి ఇక్కడ మేము పోరాటాలకు మరి మేము నిలయం అని చెప్పి మేము పోరాటాలతోటి కార్మికుల పక్షాన్ని నిలబడతామంటున్న ఏఐటీసీ ఈరోజు మరి ఇక్కడ అధికారంలో ఉన్నది ఏదైతే గుర్తింపు సంఘంగా అయినప్పటికీ కూడా దాని మీద ఏమాత్రం మరి మాట్లాడతలేదు అని అంటే కారణం ఏంటిది అనే విషయాన్ని, అంటే కాంగ్రెస్కు పూర్తిగా అమ్ముడుపోయిందా, లొంగిపోయిందా అనే విషయం చెప్పాలి. ఈరోజు కార్మికులకు న్యాయంగా రావాల్సిన వాటా 1,551 కోట్లు అయితే మరి ఇక్కడ 2,289 కోట్లను ఇక్కడ ఫండ్గా పక్కకు పెట్టి 2,412 కోట్లను మాత్రమే ఇస్తా ఉన్నది. అంటే కేవలం 16.93% మాత్రమే ఇక్కడ కార్మికులకు పంచబోతా ఉన్నది. పేరుకు మాత్రమే 33%, కానీ పంచేది 16.93% అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రతి కార్మికునికి 1,90,000 రూపాయలు వస్తాయని చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ ఏదైతే 2,412 రూపాయలు పంచినందుకే 12 కోట్లకే మరి 1,90,000 వస్తూ ఉన్నాయి. అదే 4,701 కోట్లు నికర లాభాన్ని కనుక పంచినట్టయితే ప్రతి కార్మికునికి 3,70,000 రూపాయలు మరి రావాల్సి ఉండే. ఈ లెక్కన ప్రతి కార్మికుడు యావరేజ్గా 1,80,000 రూపాయలు నష్టపోతా ఉన్నాడు. ఓవరాల్గా 755 కోట్ల రూపాయలు నష్టపోతా ఉన్నారు. 755 కోట్లకి వెళ్ళి 12.5 కోట్లు కేవలం మరి ఇక్కడ కాంట్రాక్ట్ కార్మికులకు ఇచ్చి మరి వాళ్ళ దృష్టిని అందరినీ కూడా మలిచేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎన్నడూ లేని విధంగా కొత్తగా మరొక పథకాన్ని తీసుకొచ్చిందన్న చందంగా ఇక్కడ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి లెక్కన ప్రజలందరూ కూడా గమనించాలి, కాంట్రాక్ట్ సింగరేణి కార్మికులు కూడా మరి ప్రధానంగా గమనించాలి ఏ విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మరి సంక్షేమ పథకాలకు మంగళం పాడిందో అట్లనే ఈరోజు మరి సింగరేణి కార్మికులకు కూడా కుచ్చుటూపి పెట్టబోతా ఉన్నది. సీతారామయ్య పక్కనే ఉన్నాడు లాభాల వాటా ప్రకటించినప్పుడు, మరి ఆయన వైఖరేందో ఇప్పటి వరకు తెలియజేయలేదు. మరి లెక్కన కార్మికులు మరి 1998 నుంచి ఇప్పటి వరకు లాభాల వాటా అనేది ఇస్తూనే ఉన్నారు. మరి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా పక్కకు పెట్టలేదు. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కొత్త ప్రాజెక్టులు రాలేదా? మరి కార్మికులు ఆలోచించాలి. ఈ రకంగా దోపిడీకి గురి చేస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు 48%, సుమారు 48% మరి ఇక్కడ కోత విధించింది. మరి రాబోయే రోజుల్లో ఈ కోత ఇంకెంత విధంగా ఉంటుంది? లాభాల బోనస్కు సంబంధించి రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో మభ్యపెట్టే అవకాశం కూడా ఉన్నది. ఖచ్చితంగా పూర్తి స్థాయిలో తొలగించే అవకాశం కూడా ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఏదైతే 4,701 కోట్లకు 2,412 కోట్లు అంటే ఇక్కడ 2,289 కోట్లను పక్కకు పెట్టింది. అంటే 48.69% ఇప్పుడు లాభాల్లో కోత, నికర లాభాల్లో నుంచి కోత విధించిందంటే సుమారు 49%, అంటే 51% మాత్రమే
ఇక్కడ పంపిణీ చేస్తూ ఉన్నది అసలు లాభాల్లో నుంచి. మరి రాబోయే రోజుల్లో దాన్ని 75% పక్కకు పెడతారు. ఈరోజు కనుక సింగరేణి కార్మిక సంఘాలు ఏదైతే గుర్తింపు సంఘం ఉన్నదో ఈ గుర్తింపు సంఘం ఇట్లనే నోరు మూసుకుంటే రాబోయే రోజుల్లో మరి 75% పక్కకు పెడతారు. మళ్ళీ రాబోయే రోజుల్లో పూర్తిగా లాభాల వాటానే తొలగించే అవకాశం ఉంటుంది. కొత్త ప్రాజెక్టులకు పెడతామని చెప్పి పేరుతోటి ఈ రకంగా మేము కార్మికుల కోసం పోరాటం చేస్తామని చెప్పుకుంటున్న ఏఐటీసీ ఈరోజు కిమ్మనకుండా ఉన్నదంటే కారణం వాళ్ళు ప్రభుత్వంలో భాగస్వాములు అయి ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి లొంగిపోయి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి లొంగిపోయి ఉన్నారా, అమ్ముడు పోయి ఉన్నారా, భయపడుతున్నారా? మరి ఇక్కడ కార్మికులు చెప్పాలి, కార్మికుల కోసం పోరాటాలు చేస్తారని చెప్పి ఏకపక్షంగా వీళ్ళకి ఇక్కడ అధికారం కట్టబెట్టిండ్రు. మరి ఇప్పుడు అధికారం కట్టబెడితే మరి ఇక్కడ ప్రాంతీయ సంఘం ఏదైతే మరి ఇక్కడ ప్రాతినిధ్య సంఘాలుగా గెలిచిందో మరి ఐఎన్టీసీ దాంతో వంతపాడుతూ ఈ రెండు చట్టాపట్టాలు వేసుకొని తిరిగి కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తూ ఉన్నారు. మరి సింగరేణి కార్మికులారా గమనించండి, కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నది 33% కాదు 17% మాత్రమే ఇస్తా ఉన్నది. 2289 కోట్లు మరి పక్కకు పెట్టిను. అందులో కార్మికుల వాటా 755 కోట్లు, మరి 796 కోట్లను మరి పంపిణీ చేస్తాను గొప్పగా చెప్తా ఉన్నది. ప్రతి కార్మికునికి 1,90,000 వస్తాయని చెప్తా ఉన్నది. 1,90,000 కాదు కార్మికులకు రావాల్సింది మరి ఇక్కడ 3,70,000 రూపాయలు. యావరేజ్గా ఒక్కో కార్మికుడు 1,80,000 రూపాయలు నష్టపోతా ఉన్నారు. మరి మీరు ఖచ్చితంగా యూనియన్లను నిలదీయాలి, గుర్తింపు సంఘాన్ని నిలదీయాలి, ప్రాతినిధ్య సంఘాన్ని నిలదీయాలి. గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త సంప్రదాయానికి ఎందుకు తెరలేపారు? ఈరోజు 50% లాభాల వాటాను పక్క పెట్టిను. రాబోయే రోజుల్లో 75 అంటారు, 80 అంటారు, మళ్ళీ 10% లాభాల వాటాకు తీసుకుపోతారు. లాస్ట్కి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తయ్యే నాటికి లాభాల వాటానే కనుమరుగయ్యే ప్రమాదం ఉన్నది. కాబట్టి కార్మికులారా మరి గమనించండి, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను గమనించండి. మిమ్మల్ని యూనియన్లు ఏ విధంగా వంచన చేస్తున్నాయో కూడా గమనించాలని చెప్పి కోరుతూ ఇది ఈరోజు స్పెషల్ బులెటిన్. ఏదైతే మరి కార్మికుల లాభాలకు సర్కారు ఏ విధంగా పంగనామం పడుతూ ఉన్నదనే విషయాన్ని మీకు తెలియజేయడానికి మేము ముందుకు వచ్చినాం. థ్యాంక్ యూ వెరీ మచ్.